సహకారాలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో మనమేమో ఈ కార్యక్రమాన్ని నడిపించుకొని వెళ్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా ఏమిటంటే అమ్మవారి పండుగ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి, కానీ మనం సాంస్కృతిక సంఘాలు, కళాభారతి ఇలాంటి కళాకారులు వీళ్ళందరి తాలూకా సహకారంతో కలోత్సవం అనేటువంటి ఒకటి మనం ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం నుంచి మనం దీన్ని నాంది ప్రస్తావంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన ఎంపీడీఓ గారు, ఎస్టీఓ గారు, మేడం తన కమిషనర్ మేడం గారు మనకేమో సహాయపడడం, దీని మీద ఆ కార్యక్రమానికి తెలియం ఇది మనం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక స్కెచ్ వేసుకొని ఒక 4 స్థలాల్లోనేమో ఈ ప్రజలకి రకరకాలైనటువంటి కార్యక్రమాలను మనం చూపించాలనేటువంటి భావంతో మనం ఏర్పాటు చేసాం. దాన్ని ఈరోజు నిన్న నాయన్ గారు, గుడా చైర్మన్ గారు ఆశీర్వదించారు. ఇది ప్రెస్ మీట్ పెట్టి మనం తెలియజేసి రేపటి నుంచి కార్యక్రమంలో వెళ్దాం అనేటువంటి అభిప్రాయంతో మేమందరం కూడా ఈరోజు ఇనాగరేషన్ అనేది ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మేము సంకల్పించాం. అందులో ఎంపీడీఓ గారితో ఒకటి 2 ముక్కలు చెప్తారు, అదేవిధంగా ఎస్టీఓ గారు 2 ముక్కలు చెప్తారు. తర్వాత మేడం గారేమో ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయవలసిందిగా మా అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక మాట, ఇది మనం ఎవరిని కూడా రూపాయి మనం అడగడం లేదు. కార్యక్రమం ఎవరికైనా ఇంకొంచెంగా చేయాలనేటువంటి అభిప్రాయం కానీ ఉంటే అది వారు ఈ భాగస్వామ్యం అవ్వచ్చని రిక్వెస్ట్ నేను మనకు అందరి తరఫున నేను ఇది బ్రాకెట్లో పెట్టుకోవడం. ఇది తర్వాత మన ఎంపీడీఓ గారు రవికుమార్ గారిని మాట్లాడు. వాలంటీర్గా ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు తప్ప మనమైతే నో డొనేషన్స్. కళాకారులు అకామిడేషన్స్ అన్నీ ఇస్తారు. థ్యాంక్ యూ. మంచి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు కళాభారతి మున్సిపల్ మేడం గారికి, ఎస్టీఓ గారికి, నంది గారు గారు, తర్వాత డి వ్యాపార గారు, అలాగే తోటి సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్టీఓ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన విజయనగరంలో ఈ ప్రోగ్రామ్ చేసి అక్కడ ఆ కమిటీని కూడా డెవలప్ చేశారు. అదేవిధంగా బుబ్బిల్లో కూడా డెవలప్ చేద్దాం, అదే కమిటీ కంటిన్యూ అయ్యింది. నేను ఉన్నా లేకపోయినా అనే ఉద్దేశంతో ఆయన నాని పలికారు. దానికి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ఎమ్మెల్యే గారు అందరూ కూడా సహకారం చేస్తూ ఉంటారు. మేము కూడా దాన్ని మా ఒక్కరోజు 4 వెన్యూల్లో ప్లాన్ చేసాం. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు కాంప్లైంట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అక్కడ ఫెసిలిటీస్ కూడా మా పరంగా ఏ ఫెసిలిటీస్ కావాలన్నా మేడం గారి సైడ్ మా సైడ్ మేము అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత అక్కడ క్రౌడ్ అది కంట్రోల్ అవ్వడం కోసం డిఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ప్రతి చోట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఎస్టీఓ గారు ఈ విషయాలు డీప్గా చెప్తారని. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా కమిటీ కన్వీనర్ పెద్దలు నంద్యాల వేణుగోపాల్ గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి కమిషనర్ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ కూడా, అలాగే మన రోటరీ నుంచి ఇచ్చేసిన శివకాంత్ గారికి, ఈ ఉత్సవాల్ని అందరం కూడా మన బాధ్యతగా ముందుకు ఎవరు సహాయం వాళ్ళు చేసి అందరూ తల చేసి దీన్ని వైభవంగా చేయడానికి బొబ్బిలి వీర చరిత్రని అలాగే అమ్మవారి తరక విశిష్టతని అందరికీ తెలియజెప్పే ఒక గొప్ప అవకాశం మనకి బొబ్బిలి కళా ఉత్సవాలు. ఇందులో విశిష్టత ఏంటంటే పండగ అంటే ఒక కళాకారుడు కడుపు నింపడం, ఇది మెయిన్ కాన్సెప్ట్ అని. ఈ కళాకారులకి ఎంత అవకాశం దొరికితే వాళ్ళ కుటుంబాలు అంత సంతోషంగా ఉంటాయి. కాబట్టి ఈ కళా ఉత్సవాల్లో పాల్గొనే కళాకారులందరికీ కూడా 4 వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. చిత్రకారులకి, గాత్రం చేసేవాళ్ళకి, నృత్యం చేసేవాళ్ళకి, జానపదం చేసేవాళ్ళకి, శాస్త్రీయ కళలు, అన్ని రంగాల్ని, ముఖ్యంగా మన సాంప్రదాయాన్ని తెలియపరిచే గో సంపద, అలాగే సేంద్రీయ వ్యవసాయం, ఈ రెండింటి మీద కూడా మన భావితరాలకి అవగాహన కల్పించడం కోసం ఒక్కొక్క వెన్యూలో ఒక్కొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కళాభారతి ఆధ్వర్యంలో జానపద కళలకి చేయూతనిచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే వేణుగోపాల స్వామి ఆలయంలో
గో ఆధారిత ఉత్పత్తులు, ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు, దేశీయ నాటు ఆవుల ప్రదర్శన, సాయంత్రం వేళ వీణా వాయిద్య కచేరీ, హరికథ ఆదిపట్ల వంశస్థులచే ఆదిపట్ల ఫౌండేషన్ వారిచే హరికథ కాలక్షేపం, తర్వాత శాస్త్రీయ నృత్యాలు. అలాగే వైశ్య భవన్ చిన్న బజార్ సెంటర్ దగ్గర ఆ కళింగ వైశ్య భవన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్, అలాగే గిరిజన ఉత్పత్తులు, గిరిజనులు పండించినటువంటి స్వచ్ఛమైన పదార్థాలు ఏవైతున్నాయో అవి ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుంది. మరి నాబార్డ్ వారిచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి FPO ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఐటమ్స్ కొన్ని, అలాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, మిగిలిన మెటీరియల్ సుమారు ఒక 18 షాపులు వాళ్ళు STO ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టడానికి వారు సంకల్పించారు. అది 3 రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు జరుగుతుంది. డే అండ్ నైట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మా అధికారుల తరఫున అందరం కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు పెద్దలు ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, కమిటీ కన్వీనర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది.